జగద్గురు వీటన్నిటినీ ఎంతో విశేషంగా ప్రతిష్ఠించారు. లింగ భైరవి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. లింగ భైరవి అద్భుతమైన స్త్రీ శక్తి, ఎంతో దయాసాగరి, కరుణామయి. ఒకే సమయంలో ఏకకాలంలో ఆవిడ రౌద్రినిగాను దయాసాగరిగాను ఉంటుంది. మీకు వెనకాల కనిపిస్తున్న ఫలకం త్రిమూర్తి ప్యానెల్. మీరు చూసిన విగ్రహం లింగ భైరవి ఎదురుకుండా ఎలా నమస్కారం చేయాలో చూపించే విగ్రహం. ఇప్పుడు వటవృక్షం దగ్గరికి చేరుకున్నాము. వటవృక్షానికి దాహ నివారణ సేవ చేస్తున్నారు. దాహ నివారణ సేవ ద్వారా మన మనస్సులో ఉన్న లోతైన కోరికలను మనం తీర్చుకోవచ్చు. ఈ వటవృక్షానికి అమిత్ షా గారు పూలమాలతో దాన్ని అలంకరిస్తున్నారు. దేవి త్రిశూలం ఆవిడ తీక్ష్ణ శక్తిని సూచిస్తుంది. ఆయన ఇక్కడ ఒక నెయ్యి దీపం సమర్పించారు. త్రిశూలానికి నెయ్యి దీపాన్ని అర్పించడం ద్వారా మన పరిమితులను మనం అధిగమించి కాంతిని పొందుతామని, అజ్ఞానం నుండి జ్ఞానానికి చేరుకుంటామని సూచకం. ఆయన లింగ భైరవి గర్భగుడికి చేరుకున్నారు. ఇక్కడ సమర్పణం చేస్తున్నారు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తాంబూలం, వేప ఇంకా మారేడు ఆకులను దేవికి సమర్పిస్తున్నారు. ఇవి మనకు వ్యక్తిగతంగాను మన కుటుంబాలకు ఎంతో ఉపకరిస్తాయి. లింగ భైరవి దేవి ఆలయాన్ని పూర్తిగా స్త్రీలు ఆరాధిస్తారు. ఇక్కడ బైరాగిణి మాలు ఇంకా దేవి ఉపాసకులు నిత్యం చేయవలసిన క్రతువులు చేస్తుంటారు. లింగ భైరవి దేవి శక్తి మానవ దేహంలోని 3 చక్రాలను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని దృఢంగాను, మనస్సుని స్థిరంగాను నిలుపుతుంది. భక్తులు భౌతికాన్ని అనుభవించాలనుకున్నా, లౌకికమైన కోరికలు కోరుకున్నా, లేదా అభౌతికమైన పరమార్థం కోరుకున్నా, ఏవైనా సరే దేవి వాటిని వారికి అనుగ్రహిస్తుంది. शिवाय ॐ नमः 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 शिवाय
Devi pendant and chain being given to the Union Home Minister. దేవి పెండెంట్ ఇంకా గొలుసు హోం శాఖ మంత్రి గారికి సద్గురు గారు ఇచ్చి ఆశీర్వదించారు. Devi and Sadhguru. హోంశాఖ మంత్రి గారు సద్గురు ఇంకా దేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. Samarpanam done. సమర్పణం చేసుకొని Then be given. ప్రసాదం తీసుకొని Our guests will now మన అతిథులు sanctum sanctorum ఇప్పుడు దేవి ఆలయం నుండి బయటికి వస్తున్నారు. and proceed towards Chandrakund. ఇప్పుడు చంద్రకుండ్ వైపుగా నడుస్తారు. अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो